మీకు బేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? అయితే కరెక్ట్ గైడెన్స్ కోసం చాకోస్ ఎక్స్‌ప్రెస్ అకాడమీని విజిట్ చేయండి. తప్పు చేస్తే చట్టానికి దొరుకుతామనే భయం ఉండాలి. పాపం చేస్తే సమాజం ఏమనుకుంటుందో అనే బెదురుండాలి. కానీ కనీసం ఒక నిండు ప్రాణాన్ని తీసేసినప్పుడు ఆత్మవిమర్శ చేసుకునేటువంటి పశ్చాత్తాపం అన్న ఉండాలి. కానీ ఈమెకు అవేవి లేవు. పైగా తనేదో దేశాన్ని ఉద్ధరించినటువంటి సెలబ్రిటీ అయినట్టు క్యాట్ వాక్ చేసుకుంటూ వచ్చి మీడియా కెమెరాల వైపు చూస్తూ అసభ్యకరమైనటువంటి చేతి సైగలు చేసింది. పూణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ దారుణ హత్య కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న సియా గోయల్ చేసిన ఈ నిర్వాకం ఇప్పుడు ఇంటర్నెట్లో విమర్శల వర్షం కురిపిస్తోంది. పూణేకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కాల్సిన కేతన్ అగర్వాల్ను తానే ప్రాణంగా ప్రేమించవలసిన కాబోయే భార్య సియా గోయల్ అత్యంత దారుణంగా అంతమొందించిందనే ఆరోపణలు ఉన్నాయి. మరొకరితో ఉన్న అక్రమ సంబంధం కోసమో లేదా తను ప్రేమించిన వాడి కోసము కట్టుకుపోయే వాణ్ణి ఇంత దారుణంగా స్కెచ్ వేసి చంపేయడం పూణే వాసులను దిగ్భ్రాంతికి గురిచేసింది. దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు ఆధారాలన్నీ సేకరించి సియా గోయల్ను ప్రధాన నిందితురాలిగా గుర్తించి అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆమెను పూణేలోని నివాసం నుంచి బయటకు తీసుకువస్తున్న సమయంలో అసలు సీన్ మొదలైంది. అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు ఆమెను కవర్ చేస్తుండగా ఏమాత్రం పశ్చాత్తాపం భయం లేకుండా కెమెరాల వైపు చూస్తూ అసభ్యకరమైనటువంటి సైగలు చేసింది. ఈ దృశ్యాలు కెమెరాలో రికార్డ్ అయి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవ్వడమే ఆలస్యం. నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఒక మనిషిని చంపేసిన నీలో ఇంత పొగర, నువ్వేమన్నా విప్లవ వీరురాలివా, చట్టానికి మిడిల్ ఫింగర్ చూపించడానికి అంటూ నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తప్పు చేశాననే గిల్ట్ ఫీలింగ్ కొంచెం కూడా లేకుండా, సమాజం పట్ల కనీస గౌరవం లేకుండా ప్రవర్తించిన సియా తీరు ఇప్పుడు ఆమె నైజానికి అద్దం పడుతోంది. ఒకవైపు పోలీసులు కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. హత్యలాంటి తీవ్రమైన నేరంలో ఇరుక్కున్న నిందితులు సాధారణంగా కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ తిరుగుతూ తలదించుకుంటారు. కానీ సియా గోయల్ ప్రవర్తన చూస్తుంటే ఆమెకు చట్టమన్నా శిక్షలన్నా లెక్కలేనట్టు కనిపిస్తోంది. అయితే చట్టం ముందు న్యాయస్థానం ముందు ఈ పొగరు ఈ బిల్డప్లు సాగవని లాయర్లు చెప్తున్నారు. నిందితురాలు ఇలాంటి ప్రవర్తన కేసు విచారణ సమయంలో కోర్టులో ఆమెకు మరింత నష్టం చేసే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ప్రాణం తీసిన రాక్షసత్వానికి తగిన శాస్తి జరగాల్సిందేనని బాధితుడి కుటుంబ సభ్యులు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులు ఇప్పటికీ అనేక ఆధారాలను సేకరించారు. ఫైనల్గా లై డిటెక్టర్ పరీక్ష కూడా సియాకు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో పూర్తిగా ఆధారాలను కూడా సేకరించి పకడ్బందీగా ఛార్జ్షీట్లో అన్ని అంశాలను పొందుపరిచి కోర్టులో సబ్మిట్ చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది.